చెప్తాను, పోలీసు వాళ్ళు ఎవరైనా సరే ఈయన పట్టుకున్నాక వీడిని కూడా సేమ్ తన్ని వీడియో బయట పెట్టాలా. అదే హైలైట్. కనీసం ఆయన చూసావు, ఎవరైనా చూసావు, పెద్ద ఆయన కదా, అంత పెద్ద ఆయన ఎవడైనా కాలుతుంది అంటారా? సెన్స్ ఉందా చెప్పండి? ఆయన పరువు పోయినట్టే కదండి. ఎవడో ఒక దరిద్రుడు చేసిన పనికి పెద్ద ఆయన పరువు పోయినట్టు కదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎంత బాధపడుతుంటారు. చాలా వరస్ట్ థింగ్ ఇది. ఫస్ట్ వినడానికి చాలా కంపరంగా ఉంది. అలాంటివి చూసాను అనమాట నేను. అసలు ఏమన్నా దృశ్యం అది, ఏమన్నా వాడికి ఏమన్నా మెంటలా, ఈగో వాడికి, ఈగో వల్ల ఇదంతా చేశాడు. అసలు చెత్తమోహోడు. కాలుతుంది అంటారు ఎవడైనా? ఎంత పెద్ద ఆయన అసలు కాలుతుంది అన్నాడు ఏంటి? నీకు అంతగా ఆపలేదా? కొంచెం వెయిట్ చేయాల్సింది. పోనీ అప్పటికే అవ్వలేదా? ఆపు, కాదంట్లా ఆపి అడుగు కదా, నోరు ఉంది కదా, నోరుతో అడిగితే సరిపోతుంది కదా. తన్నడాలు ఏంటి అసలు చెప్పండి? ఎంత పొజిషన్, ఆయన ఎంత కష్టపడి ప్రతిరోజు డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ మధ్య బస్సు యాక్సిడెంట్ అన్నీ జరుగుతున్నాయి. అందుకారణంగా ఆయన చిన్నగా వెళ్తున్నాడేమో, అందుకని గ్యాప్ ఇవ్వలేదేమో. అయినా ఆలోచించాలి కదా, మైండ్ ఆ మాత్రం పని చేయట్లేదా? అయ్యా అదే అండి నేను చెప్పేది కూడా. వాళ్ళు యాక్సిడెంట్ చేస్తున్నారని నేను భయంతో చిన్నగా పోతున్నాడు, అర్థమవుతుందా? లేకపోతే ఎందుకు ఇవ్వడండి? ఇంకో విషయం, ఇప్పుడు గవర్నమెంట్ బస్సు అంటున్నారు, మీరే అంటున్నారు. గవర్నమెంట్ బస్సు నిజంగా ఎవరైనా గుద్దినా కూడా అసలు ఏం కాదులనే చాలా వరకు తప్పిపోతుంది కేసు, అవునా కదా? అలాంటి ఆయన పద్ధతిగా నడుపుతున్నాడు అంటే ఆలోచించాలి మనోళ్ళు, అర్థమవుతున్నా లేదా? అలాంటిది మనోడు ఈగో పెట్టుకొనేసి ఆయన ఏదో నేను హార్న్ కొట్టినా ఇదేంట్రా నాకు ఇవ్వలేదని చెప్పేసి అంత పంతం ఎందుకు? కనీసం ఆయన చూసావు, ఎవరైనా చూసావు, పెద్ద ఆయన కదా, అంత పెద్ద ఆయన ఎవడైనా కాలుతుంది అంటారా? సెన్స్ ఉందా చెప్పండి? ఎలాంటి వాడు? నేనైతే నిజం చెప్తాను, పోలీసు వాళ్ళు ఎవరైనా సరే ఈయన పట్టుకున్నాక వీడిని కూడా సేమ్ తన్ని వీడియో బయట పెట్టాలా. అదే హైలైట్. పెట్టారనుకో నెక్స్ట్ టైం ఇంకోటి చేయడు. అలా కాదని మేము పట్టుకున్నాం అని చెప్పొద్దండి, అర్థమవుతుందా? పట్టుకున్నాక సేమ్ అని కొట్టండి. ఆ పెద్ద ఆయన చేత కొట్టిపించండి. నేను కూడా ఆ పెద్ద ఆయన సంస్కారం ఉండదు, ఆయన కొట్టడు ఖచ్చితంగా. నేను చెప్తున్నాను కదా, డ్రైవర్ అంటే చులకర కాదండి వీళ్ళకి. వాడొక్కడే ఎదవా, అందరినీ మనం కలపకూడదు. వాడు ఈగో మొహోడు, వాడొక్కడే ఎదవా, అందుకని అట్లా చేస్తున్నాడు. అందరూ అట్లా ఉంటారు కదా. ఎవరు ప్యాసింజర్స్? మూర్ఖత్వం అండి. జనాలకి ఏమైపోయిందండి, మంచితనాలు మర్చిపోయినారు, మూర్ఖత్వాలు ఎక్కువైపోయినాయి. ఏం చేస్తాం మనం? కానీ వయసు తగ్గట్టు బిహేవ్ చేయాలండి. ఇప్పుడు ఆయన వయసు పెద్ద ఆయన పాపము ఇట్లా కాలుతో కొట్టడం ఏంటి చెప్పండి? ఆయన నిజంగా ఆయన కాబట్టి తిరిగాడు. నేను తట్టు పెట్టు కొట్టుండే ఎక్కడ ఊరవతలు పడేవాడు. నిజంగా అసలు ఏందా మనిషి చేసే పద్ధతి? లేదండి, అందరూ వచ్చేసి మాట్లాడుతున్నారు. అంటే ఏంటని బేసిక్ అక్కడ ఏమైపోయిందంటే అక్కడ ఉన్న తెలియలేదు అసలు. వాడు ఎందుకు వచ్చి కొట్టేస్తున్నాడు తెలియదు. వాడు డైరెక్ట్గా వచ్చి కొట్టేస్తూ మాట్లాడుతున్నాడు కదా, వీళ్ళకి అర్థం కావట్లా ఏమైనా ఇష్యూ వాళ్ళకి పర్సనల్ గా అని చెప్పేసి. సో అట్లాగా ఇంకా ఉంటాడు. ఈగో వచ్చింది, ఎగిరిపోయింది. మళ్ళీ ఈగో వచ్చిందాక రాడు బయటికి, అర్థమవుతుందా? వచ్చబట్టే ఆడికి లిటరల్లీ, అవునా కదా? వాడికే తెలుసు అబ్బా వాడు తప్పు చేస్తాడని. ఈగో ఉన్నప్పుడు, కోపం ఉన్నప్పుడు ఎవరికేం అర్థం కాదు, మస్తు దిగినాకే తెలుస్తుంది. అలానే వాడు దిగుంటది. దిగిన తర్వాత వాడికి అర్థమైంది, అరే మనం చేసిన చాలా పెద్ద తప్పు కదా, చంపేస్తారు వీళ్ళు మళ్ళీ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. భయ్యా ప్లీజ్ కొంచెం మీ కోపాలు అవ్వచ్చు, వాట్ ఎవర్, ఒక్కసారి నిదానంగా ఆలోచించండి. లేదు కోపం వచ్చింది, నోరు ఉంది కదా, నోటితోటి సమాధానం చెప్పండి, నోటితోటి క్వశ్చన్ చేయండి. చేతులు కాళ్ళు దాకా ఎందుకు పోతున్నారు మీరు? ఎందుకు కొడుతున్నారు? అసలు కొట్టేంత హక్కు మీకు ఎవరిచ్చారు చెప్పండి? అడిగే హక్కు ఇచ్చారండి, కొట్టేంత హక్కు ఇవ్వాల. ఈ చోటు నోరు ఇచ్చారు కదా, ఇది వంట డైలాగ్ అడగచ్చు, నోరుంది అడగండి, అక్కడ వరకు బాగుంటుంది. మాట చేతుల దాకా వెళ్ళొద్దు. కొట్టడాలు ఏంటి అసలు? ఆ బిహేవియర్ ఏంటి అసలు? చెత్త బిహేవియర్, అది వర్స్ట్ బిహేవియర్. ఆయన ఏంటంటే తిరిగి మాట్లాడలేని సిచ్యువేషన్. అసలు ఏంద్రా సడన్ గా ఇదంతా అని చెప్పి నిజంగా ఆయన ఒక ట్రాన్స్ లో ఉండిపోయి ఉంటాడండి. నిజంగా అంటే మనలాగా కాదు కదా, మనమైతే వెంటనే రియాక్ట్ అయిపోతాం. పెద్ద ఆయనకేం అర్థం కావట్లేదు, ఏంద్రా బాబు అని తిరగబడే సిచ్యువేషన్ కూడా లేదు అక్కడ. అటు తిరిగినా కొట్టేస్తానే ఉన్నాడు. ఎక్కడ ఆపుతున్నాడు? అసలు మెయిన్ థింగ్, దీని వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు? ఆయన పరువు పోయినట్టే కదండి. ఎవడో ఒక దరిద్రుడు చేసిన పనికి పెద్ద ఆయన పరువు పోయినట్టు కదండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఎంత బాధపడుతుంటారు చెప్పండి. ఇంత సర్వీస్ చేస్తే ఆయన పాపం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడు ఆయన బస్సులో అక్కడ డ్రైవ్ చేసుకుంటూ. ఎంత కష్టం అనుకుంటున్నారండి? డ్రైవింగ్ అనేది అంత ఈజీ ఏం కాదు కదండి. ప్రతిరోజు ఎంతో మందిని తీసుకెళ్తుంటారు ప్రయాణికులు సేఫ్గా. అలాంటి మంచి వ్యక్తిని, అంత పద్ధతిగా వర్క్ చేసుకున్న వ్యక్తిని ఒక డాష్ గార్డ్ వచ్చేసి ఇట్లా చేయడం అనేది వరస్ట్ అండి. నిజంగా అది చాలా బాధ అనిపించింది. చెప్పానండి, ఇంక మళ్ళీ వేరే ఏం బల్లే, అంత శిక్షలు ఏం బల్లే. సేమ్ చెప్తున్నా కదా, మన పెద్ద ఆయన తీసుకెళ్ళా ఆయన మళ్ళీ సాగు కొట్టించి ఆ వీడియో మళ్ళీ అందరికీ ఓపెన్ గా పెట్టాలి. నా కోరిక అయితే ఇదే, అర్థమవుతున్నా. అప్పుడు ఇంకోటి ఎవ్వడు కూడా ఇలాంటి చేయడు. ఇదైతే అది నా సైడ్ నుంచి ఇదండి.